హాయ్ గైస్, ఇప్పుడు మీకు ఒక పళ్ళు చూపిస్తా చూడండి. ఇవి కనిపిస్తున్నావా? ఇగో ఇగో బల్జిపళ్ళు అంటారు. బల్జిపళ్ళు గిరిజన ప్రాంతాల వాళ్ళకి బాగా తెలుసు. ఇవి భలే టేస్టీగా ఉంటాయి. నేను మా ఫ్రెండ్ ఇద్దరం ఇలా అడవిలోకి వచ్చాం. అంటే మాకు దగ్గరలోనే ఉండిద్ది అడవి. ఇవి కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా ఉన్నాయి. ఇంకో గైస్, అలాగే సీతాబల్పకాయలు కనిపించాయి కదా. ఫ్రెండ్స్, అడవిలోకి వచ్చాం. చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయి కాయలు, చెట్టు నిండా ఉన్నాయి. కనిపిస్తున్నాయా? ఇదిగోండి, అంటే మంచిగా చెట్టు నిండా కడ్డాయి. బయటకు వచ్చేస్తున్నా. చూడండి గైస్, అడవి ప్రాంతంలో మొత్తం ఇలా సీతాబల్పకాయలు ఇంకా పండలేదు, పచ్చిగానే ఉన్నాయి. ఇక చెట్టు నిండా ఉన్నాయి. ఇక మొత్తం అడవి ప్రాంతం. ఇంకా చూపిస్తా ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి ఇంకా చూపిస్తాను ఏమేమి దొరుకుతాయో. బల్జికాయలు, సీతాబల్పకాయలు ఇలా చాలా అంటే చాలా దొరుకుతాయి. ఇగో ఫ్రెండ్స్ కాయలు. ఇలా గైస్, ఇదిగో ఇలా గొర్రెలు కాసే వాళ్ళకి, ఇలా అడవిలో వెళ్ళే వాళ్ళకి చాలా అంటే చాలా పళ్ళు అండ్ మొక్కల గురించి అన్నీ తెలుసుంటాయి. ఇలా వెళ్ళే వాళ్ళకి అడవిలో. ఇంకా లోపలికి వెళ్తున్నాం గైస్, ఆగండి. హాయ్ గైస్, ఇంకో కనిపిస్తున్నాయా? ముఖేష్ అయితే ఎగబడుతున్నాడు వాటి మీద. అదిగో ముఖేష్, ఒకసారి చూపి, సరిగా చూపి. గైస్ ఇదిగోండి, దగ్గరికి వచ్చేసాము, లోపలికి వెళ్తున్నాం, చూపిస్తాం మీకు ఇంకా. హాయ్ గైస్, ఇది తెలుసా చెట్టు? పెద్ద పెద్ద అడవుల్లో ఎదురు బొంగుల్లా ఉంటుంది కదా, ఇదిగో చెట్టు కనిపించిందా? దీన్నే, ఇదే ఒక 5-6 సంవత్సరాల తర్వాత పెద్ద వృక్షం, అంటే పందిర్లా పాక్కొని పెద్ద ఒక పొదలా అయిపోద్ది. చూడండి ఎంత ఎత్తుందో. ఇది మీకు తెలిసే ఉంటుంది, మన గానుగ చెట్టు. సిటీలో కూడా పల్లెటూరులో కూడా ఉంటుంది ఇంటి ముందు గానుగ చెట్టు. దీంతో బ్రష్ చేసుకుంటే రోగనిరోధక, అంటే మన పళ్ళు మొత్తం చాలా అంటే చాలా నీట్గా ఉంటాయి. ఇది ఒక ఆయుర్వేదిక చెట్టు, గానుగ చెట్టు. ఇది టేక్ చెట్టు, అది ఇది కనిపిస్తుంది కదా, ఇది టేక్ చెట్టు. ఇంకో గైస్, ఇందాక చూపించా కదా ఎదురు బొంగుల చెట్టు అని, ఇదిగో పెద్దది ఇట్లా అవుతుంది. అది ఒక నీరుకే. ఇక చూడండి ఎన్ని పదులు ఉన్నాయో, కింద ఎన్ని బొంగులు ఉన్నాయో. ఇంకోండి గైస్, ఇద్దరం వచ్చాం. చూడండి అడవిని మొత్తం, అంటే చెట్లను నరికేసి ఇలా ఫ్యాక్టరీ కట్టడానికి అనుకుంటా. ఎంత క్లీన్, ఒక 1000 ఎకరాల పైన చేస్తున్నారు. మొత్తం సదునుగా చేశారు. చూడండి అడవిని మొత్తం బాగు చేసి ఒక ఫ్యాక్టరీ కట్టడానికి అనుకుంటా. చూడండి ఒక 1000 ఎకరాల పైనే ఉంటుంది ఫ్రెండ్స్. అలా వస్తుంటే మాకు కనిపించింది లోపల అడవిలోకి. ఇంకా లోపలికి వెళ్తాం, చూస్తూ ఉండండి. వెళ్తున్నాం. ఇంకా చూడండి గైస్, చుట్టూరు అడవే, మధ్యలో ఉన్నాను, చుట్టూ మొక్కలే ఉన్నాయి. చాలా అంటే చాలా అందంగా ఉంది ప్రకృతి, చల్లటి గాలి. ఇంకో గైస్ కనిపిస్తుందా, మొత్తం చెట్లే. నాకు నెమిలి కనిపించింది, అంటే వీడియో తీసేలోపే వెళ్ళిపోయింది నెమిలి. ఇదిగో ఫ్రెండ్స్, ఊసరవల్లి కనిపించిందా? అదిగో ఊసరవల్లి గైస్, కనిపిస్తుందా ఊసరవల్లి? యూసరవల్లి రంగులు మారుతూ ఉంటుంది, అది యూసరవల్లి. ఇలాంటివి ఎన్నో అడవిలో చాలా రేర్గా, ఎక్కువ రేర్గా ఉన్నాయి ఊసరవల్లు. కాకపోతే చూడండి, ఇదొక రంగు. ఇందులో చాలా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఇదొక టైపు ఊసరవల్లి. ఇంకా ఉడుములు, నెమిలులు
చాలా అంటే చాలా ఉన్నాయి అడవిలో. కాకపోతే తీసే టయానికి ఎగిరిపోవటం పారిపోవటం చేస్తున్నాయి. నువ్వు చూడండి గైస్. అది ఓసలు రంగు మార్చుకొని వెళ్ళిపోయింది, కనిపించలేదు చూసారా? అది అది ఇంకా దగ్గరికి వెళ్ళి తీసుకెళ్తా. ఇదిగోండి, కనిపించిందా? చూస్తుంది చూడండి. ఇలా ఇంకెన్నో అడవిలో నేచర్ని ఆనందించండి. ఇలాంటి వీడియోలు ఎన్నో కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్.